తాను శోధింపబడి శ్రమ పొంది శోధింపబడుతున్న వారికి సహాయము చేయువాడై ఉన్నాడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకు ఏమైందంటే శోధనలు ఎదురైనాయి. వినండి, యేసుక్రీస్తు ప్రభువు శోధింపబడ్డాడు. ఎవరి చేత శోధింపబడ్డాడు? అపవాది చేత, సాతానుని చేత. యేసు ప్రభువు లాంటి ఆ పరిశుద్ధమైన దేవుడే, ఆ పరిశుద్ధుడైన దేవుడే శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు, నిందలు అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, శోధనలను ఆయన అనుభవించాడు, తిట్లు పడ్డాడు, అవమానపరచబడ్డాడు, వెలివేయబడ్డాడు. ఆయనను గేలి చేశారు, ఆయనని అపహాసించారు, ఆయన మీద సనువుకున్నారు, ఆయన మీద గునువుకున్నారు, ఆయన మీద అసూయపడినారు, ఆయనను బూతు మాటలు కూడా తిట్టారు, దెయ్యము పట్టిన బోధకుడని అన్నారు. ఈయన వ్యభిచారమందు పుట్టినవాడు, మరియమ్మకు భర్త లేకముందే పుట్టిండు కాబట్టి ఈయన వ్యభిచారం వలన పుట్టినవాడు అని బూతు మాటలు కూడా యేసు ప్రభు పైన పలికారు. అనేకమైన శ్రమలను దేవుడు అనుభవించాడు, శోధనలు దేవుడే అనుభవించాడు.